ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బాగున్నారా దేవుని బిడ్డలారా? ఆత్మీకంగా ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని ఎంతగానో కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం ద్వారా మీరంతా బలపడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, ఒక ధైర్యము ప్రోత్సాహంతో దీవెనకరంగా ముందు కొనసాగుతున్నారని నమ్ముతూ ఈ దినం దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనుల్లో నెలాగు శాపాస్పదమై ఉండిరో అలాగే మీరు స్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు దేవుడు బలమైన వాక్కుని ఇస్తున్నాడు. భయపడద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఎలాగూ శాపభరితమైపోయారో ఆ పరిస్థితి నుంచే నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా నేను మిమ్మల్ని లేవనెత్తుదాను అనేది ఈరోజు దేవుడే మనకు వాగ్దానం ఇస్తూ ఉండగా, వాగ్దానం ఇచ్చిన వాడు ఖచ్చితంగా వాగ్దానం కూడా నెరవేర్చువాడని మనం గ్రహించాలి. కాబట్టి భయపడద్దు, ధైర్యంగా ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మన పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా మంది కూడా సాక్ష్యం చెప్తారు. ఇట్లా హార్ట్ స్ట్రోక్ నుంచి హీల్ అయ్యారని, గుండె జబ్బు నుంచి విడుదల పొందారని, కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి, కొన్ని గొప్ప కార్యాలు, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, నడవలేను నేను నడవగలిగానని, చూడలేను నేను చూడగలుగుతున్నానని, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ముయ్యబడిన నా గర్భం తెరవబడిందని, దేవుడు అద్భుతమైన మంచి బిడ్డలు ఇచ్చాడని, ఈ సాక్ష్యాలన్నీ వినడం బట్టి దేవుడు సమీపంగా ఉన్నాడు, ఆయన దిగి వస్తున్నాడు, ఆయన పనిచేస్తున్నాడు, ఆయన బిడ్డల పక్షాన ఆయన నుండి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడని మనం నమ్మాలి. అదే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను. ఎక్కడ మీరు శాపభరితమైపోయారో అక్కడే నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా లేవనెత్తుతానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉండగా, మనల్ని భయపడక నేను మిమ్మల్ని రక్షించును. మరణమైపోయే పరిస్థితులు మీకున్నా, భయంకరమైన స్థితిగతులు మీకున్నా, ఎలాంటి స్థితిలో మీరున్నా మిమ్మల్ని రక్షించడానికి దేవుడు నేను దిగి వస్తాను, మిమ్మల్ని బాగు చేస్తానని చెప్తూ ఉండగా, వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ నిర్మించిన వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారు, ఈ వాగ్దానం వారి జీవితంలో రూఢీపరిచేయ. ఏ పరిస్థితులు వారు ఉండిపోతున్నారు, నలిగిపోతున్నారు, చేయి దాటిపోతూ ఉన్నారు, ఆ పరిస్థితుల నుంచి వారి ఆశీర్వాదంలో లేవనెత్తండి. ఎక్కడ వైద్యులకు పోకుండా, కృంగిపోకుండా, నలిగిపోకుండా విశ్వాసంతో లేపయ్యా. అనారోగ్య పరిస్థితుల నుండి బాగు చేయండి, రక్షించయ్యా. ఎందుకంటే మీరు అద్భుత దేవుడివి, రక్షకుడివి, సర్వ సృష్టికర్తవి. సర్వం నీ ద్వారా కలిగించబడిందయ్యా, నీ ద్వారా జరిగించబడింది. నీ వల్లే నీ బిడ్డలకు మేలు కలిగినట్లుగా సహాయం చేస్తూ, బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ నీ నామ మహిమార్గంగా ముందుకు కొనసాగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకొని మన దేవుడు రక్షకుడు, రక్షించువాడు, బాగు చేసేవాడు. సర్వం ఆయన నోటి మాట ద్వారా మాత్రమే కలిగింది. కాబట్టి నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించగలిగిన సమర్థుడు ఆయన. భయపడద్దు, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక షేర్ చేయండి, లైక్ చేస్తూ, మంచి కామెంట్ చేస్తూ, మంచిగా రిసీవ్ చేసుకుందాం. ఈరోజు శనివారం సాయంత్రం ఉపవాస ఆరాధన ఉంటుంది. మనందరం కలిసి దేవుని నామమున మహిమపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.